డాక్టర్ గారు, మా బాబు వయసు 26 సంవత్సరాలు. 10 రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ అయింది. వాంతులు ఎక్కువగా వస్తుంటే చికిత్స చేయించాం. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ వాడు ఇదివరకిట్లా ఏమీ తినటం లేదు. ఏదైనా తినమని ఇస్తే తనకెందుకో వామిటింగ్ సెన్సేషన్ వస్తుందని అంటున్నాడు. ఇప్పుడు మేమేం చేయాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. చాలాసార్లు ఇన్ఫెక్షన్ అయిన తర్వాత కూడా కొంతమందికి ఏంటంటే ఒక రకమైన బౌల్ ఇరిటబిలిటీగా ఉండటం కానీ ఇన్ఫెక్షన్ కంప్లీట్గా క్యూర్ అవ్వకుండా ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది. అందుకని ఒకసారి ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిన తర్వాత కూడా నార్మల్ డైట్ వెళ్ళకుండా మన బాడీ రికవర్ అవ్వడానికి కొంచెం బ్లాండ్ డైట్ కానీ ఒక నాన్ వెజిటేరియన్ హై ప్రోటీన్ డైట్ కొంచెం తగ్గించి ఒక 2-3 వారాలు రెస్ట్ ఇవ్వటం అనేది చాలా మంచిది. కొన్నిసార్లు ఏంటంటే ఇన్ఫెక్షన్ అయిన తర్వాత కూడా అంటే ఇంకొక కోర్స్ ఆఫ్ అంటే ప్రోబయోటిక్స్ కానీ అట్లా ఇవ్వటం అనేది అంటే తనకి ఇంప్రూవ్మెంట్ కలిగే ఛాన్స్ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఇచ్చిన యాంటీబయాటిక్స్ పూర్తిగా అంటే మన ఆర్గానిజం తప్పించలేవు కాబట్టి ఈ ప్రాబ్లం అట్లా కంటిన్యూ అవుతుంది. కొంతమందికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాగా కూడా అంటే మోషన్స్ ఎక్కువగా రావటము, తినగానే మోషన్స్కి వెళ్ళటం అలాంటివి అవుతూ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే కొంచెం ఒక 1 or 2 వీక్స్ వరకు కొంచెం యాంటీ స్పాస్మోటిక్స్ కానీ ఆ బౌల్ మాడ్యులేటర్స్ కానీ ఇచ్చామంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకని దయచేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు వీలైనంత వరకు ఇంకొక కోర్స్ ఇవ్వటం కానీ ప్రోబయోటిక్స్ ఇచ్చేసి కొంచెం డైట్ కంట్రోల్ చేసుకుంటే మీ ఇన్ఫెక్షన్ కొంచెం టైంలో తప్పకుండా బాగవటానికి ఆస్కారం ఉంది.